మరి బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఎట్లా ఉందో కింద కమెంట్లో మెన్షన్ చేయాలమా. సో కంప్లీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్, అసలు జిప్సమ్ వాడలే, పిఓపి వాడలే, వుడ్డు లేదు, ఒటాకాయలు లేవు, ఏం లేవు. దాని జోలికే పోకురి, నేను చెప్పినట్టు చేసేయాలి అంతే. సీలింగ్ పోతే పీవీసీ సీలింగ్, ఓకేనా. జిప్సమ్ బోర్డు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు జిప్సమ్ సీలింగ్కి వేయరనుకో, జిప్సమ్ సీలింగ్ వేయినప్పుడు మీ ఇంట్లో కబర్డ్ షెల్ఫ్స్ వుడ్ ఉండొద్దు, ఎక్కడ కూడా వుడ్ ఉండకుండా చూసుకోరి. అంటే ఆ జిప్సమ్ లైన్లో వుడ్ ఉందనుకో అయిపోయింది, నీ పని అయిపోయింది. 10 సంవత్సరాల మొత్తం ఎఫెక్ట్ చేసేస్తుంది. టర్మైట్ ఎట్లా వస్తుంది అంటే నీకు చెప్పదు, దానిపైన అది చేసుకుంటుంటుంది. మేము చేసిన బ్లండర్స్ మీరు చేయొద్దని నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. పాత సామాన్ కొంటాం, నక్కలు కొంటాం. హలో బాబు, పాత సామానా? ఏంది నువ్వు తీసుకొచ్చినావు పాత సామాను? ఏంటి తెచ్చినావు? సో ఫ్రెండ్స్ చూస్తారే, వెనకాల కిటికీలు, అల్మారీలు, డోర్లు అన్నీ వీక్ పడదెంగారు, మొత్తం పాత సామానేగా. ఏం బాబు ఇంట్లో వర్క్ అవుతుంది నాన్న, ఇది చూస్తారుగా మొత్తం ఊరి నాయన. చిన్న పని అనుకుంటే పెద్ద పని పెట్టుకున్నాం అనవసరంగా, చాలా ఎక్కువ అయిపోయింది వర్క్. సో చూస్తారుగా ముందర గ్రెనేట్ వర్క్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ గ్రెనేట్ పట్టీలు ఉన్నాయో కట్ చేసి పెడుతురు ఇట్లా. సో గ్రెనేట్ మనది పాత షెల్ఫ్ అనమాట, ఇక గ్రెనేట్ షెల్ఫ్ ఇది పాతది. మనము అదేమంటారు, ఇగో ఇది వచ్చేసి మన గ్రెనేట్ది సిమెంట్ అనమాట. గ్రెనేట్ని అతకబెట్టే సిమెంట్, ఇది సపరేట్గా ఉంటుంది. ఇది అంటే ఇది తొందరగా అతుక్కునేదో మరి ఏందో తెలియదు. సో అది వచ్చేసి టైల్స్, ఇగో మాల్గిట్ల తెచ్చి సిమెంట్. బయట అయితే మనకి గ్రెనేట్ కట్టింగ్ అవుతుంది. సో యాక్చువల్లీ మనము ఇగో ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అనమాట. ఇగో కింద వచ్చేసి ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ది, కానీ పక్క సార్ బయట ఉంది గ్రెనేట్ కదా, చూపిస్తాం. సో ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ మెటీరియల్. ఏదో చిన్న పని చేయించుకుందాం అంటే పెద్ద పని అయిపోతుంది ఇంట్లో. చలో రా బాలు. సో ఫ్రెండ్స్ చూస్తారా, మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర ఉన్నాం. సో ఎంట్రన్స్ డోర్ దగ్గర కూడా మన కడపకి టర్మైట్ ఎఫెక్ట్ అయింది. కింద కడప ఉంటుంది కదా, సో కింద కడపకి టర్మైట్ ఎఫెక్ట్ అయింది. సో ఆ టర్మైట్ ఎట్లా ఎఫెక్ట్ అయిందో కూడా చూపిస్తా చూడండి. జరగనే ఆప్చలే అరే లేరా నువ్వు. సో ఫ్రెండ్స్ చూస్తురా, మన మెయిన్ డోర్ అనమాట ఇది. యాక్చువల్లీ మెయిన్ డోర్ చూస్తురా, కింద పొక్క ఎట్లా పడ్డదో, అంటే అది చెదలు వచ్చి మొత్తం వీక్ అయిపోయింది. సో ఇట్లా కింద ఎందుకు వీక్ అయిందంటే వర్షం నీళ్ళు ఉంటాయి కదా డైరెక్ట్గా, ఇజుడు మన గోడ, కాంపౌండ్ గోడ ఇది. సో జస్ట్ వర్షం నీళ్ళు పడుతుంటాయి, పడి మెల్లగా నాంతుంటుంది. సో చెక్క కూడా వీక్ అయిపోతుంటుంది. సో దీనికి మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, దీనికి గ్రెనేట్తోని చౌకోట్ చేపిస్తున్నాం ఇప్పుడు. అంటే మొత్తం పైన చౌకోట్ అవుతుంది, బట్ ఇదంతా తీపియలేం కదా మనం ఇప్పుడు గ్రెనేట్, ఇదంతా షేపిలేం ఎందుకంటే మెయిన్ డోర్ కదా. సో ఇక్కడ ఓన్లీ కడపని మాత్రమే గ్రెనేట్తో వేసేస్తారనమాట. సేమ్ యాస్టీస్ తీస్తారు, డిజైన్ ఇట్లానే ఉంటుంది. సో ఇంకా మనకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, అంటే వర్షం నీళ్ళు పడ్డా కూడా టెన్షన్ లేదు. సో ఇక్కడ గ్రెనేట్ పట్టి అయితే వేపియాలి మనము. అండ్ ఇప్పుడు ఇంట్లో చూసుకోవచ్చు మనము. సో ఇంట్లో అయితే అసలు మనం ప్రతి ఒక్క పార్ట్ వుడ్డెన్తోనే, మ్యాక్సిమం వుడ్డే వాడారు మన ఇంట్లో. సో ఈ విండోస్ చూస్తారు కదా, సో ఈ విండోస్ ఇవన్నీ వుడ్డే అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, మేము చేసిన మిస్టేక్ అస్సలు చేయొద్దు, వుడ్డు జోలికి పోవద్దు, తర్వాత బాధపడద్దు, ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్ కదా. సో పైన కూడా చూస్తారు కదా, జూమర్ దగ్గర కూడా మొత్తం వుడ్డే ఉంది. సో జూమర్ దగ్గర కూడా ఫాల్ సీలింగ్ని మొత్తం ఆల్రెడీ టర్మైట్ ఎఫెక్ట్ చేసేసింది. సో దాన్ని కూడా వెరీ సూన్ అవుతుంది వర్క్. బట్ అంతకన్నా బిఫోర్ మన ఇంట్లో ఏమేమి వర్క్ అవుతుందో చూపిస్తారు చూడండి. చూడు మొత్తం సామాన్ ఎట్లా పెట్టాలి చూడు. పాత సామాన్ కొంటాం, పాత సామాన్ బాబు, ఎవరికైనా పాత సామాన్ కావాలా తీసుకోవాలి. మొత్తం పాత సామాన్ పెట్టుకొని తిరిగినాయి ఇంట్లో, మొత్తం మార్కెటే పెట్టి చూడు. మా మమ్మీ అనుకుని మొత్తం బెడ్ వేసుకొని ఇక పిల్లగాళ్ళని మొత్తం నలుగురిని పట్టుకొని ఆల్రెడీ అమ్మ ఇంట సంసారం ఎట్టేది అలా. ఇక ఆడేమో ఆడ చూడు, పాత సామాన్ బాబు ఆడ చూడు. నేను దానిపైన చేసుకుంటుంది బిజీగా, ఏమేమో చేసుకుంటుంది ఇట్లా. ఇక నేనైతే పుస్తకం పట్టుకొని తిరుగుతున్నామా, ఏదో చదివేయడం లెక్క. ఇవన్నీ రాసుకోవాలి కదా మా లెక్కలు. నేను స్కూల్ పోయినప్పుడు కూడా రాసుకోలేమా ఇంత మంచిగా, నేను స్కూల్ పోయినప్పుడు కూడా రాసుకోలేమా ఇంత మంచిగా. అయ్యో నేను ఏదైనా కన్స్ట్రక్షన్ చేపిస్తే ఇట్లా రాసుకుంటాను అనమాట. ఇది మన పాత షాప్ కన్స్ట్రక్షన్ అనమాట, స్టోర్. అత్తపూర్లో కన్స్ట్రక్షన్ చేయించిన స్టోర్, ఇట్లా రాసుకోవడం మొత్తం. అంటే మనం చేయించిన పనికి వాల్యూ ఉండాలి. సో మనం ఖర్చు పెట్టిన రూపాయికి వాల్యూ ఉండాలి కాబట్టి, సో మనం రాసుకుంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎంత అవుతుంది ఏందని చెప్పేసి. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇట్లా చేస్తే కనుక ఖచ్చితంగా రాసుకుంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఎస్టిమేషన్ వస్తుంది, ఎంత స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుంది. ఇప్పుడు ఫాల్ సీలింగ్ వేపిస్తున్నాం, ఫాల్ సీలింగ్ స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుంది అన్నీ తెలుసుకోవాలి మనం అట్లా. సో ఇప్పుడు మన ఇంట్లో చూడండి, ఇది ఎంట్రన్స్లో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే వేపిస్తున్నామా. యాక్చువల్లీ ఇది మన ఎంట్రన్స్లో ఫాల్ సీలింగ్ వర్క్. సో వీళ్ళు మొత్తం ఇక మనం అదేమంటారు పీవీసీ ఫాల్ సీలింగే మనం ప్లాన్ చేసినాం.
సో మంచిగా కార్నర్స్ వచ్చేసి వైట్, సెంటర్లో వచ్చేసి బ్రౌన్. మనకి మహబూబ్ భాయ్ అయితే హెల్ప్ చేస్తుండు. శుక్రియా మహబూబ్ భాయ్, అప్నా ఘర్ కా కామ్ చేసే కర్రా మహబూబ్ భాయ్. సో మన మహబూబ్ భాయ్ వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు ఎట్లా అంటే ఇక నీట్గా చేస్తారు, కొంచెం టైం తీసుకున్నా సరే నీట్గా చేస్తారు వర్క్, ఎందుకంటే ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది కదా. సో యాక్చువల్లీ ఈ పార్ట్లో అయితే ఎఫెక్ట్ కాలేదు, బట్ స్టిల్ మేము ఈ పార్ట్ ఎందుకు తీసేసాం ఫాల్ సీలింగ్ అంటే, సో డైనింగ్ ఏరియాలో ఎఫెక్ట్ అయిందని చెప్పిన కదా. సో చూస్తారు కదా పిల్లలు, డైనింగ్ ఏరియాలో డిజైన్ అది ఆల్రెడీ డైనింగ్ ఏరియాలో అయిపోయింది ఫాల్ సీలింగ్, వీళ్ళే వేసారు అనమాట. చాలా నీట్గా వేసారు చూసిరా. సెంటర్లో వచ్చేసి బ్రౌన్, కార్నర్స్లో వచ్చేసి వైట్, పీవీసీలో అది ఓకేనా. అండ్ ఇగో దాంట్లో లైట్స్, చిటీ లైట్స్ అక్కడ. సో చూస్తారు కదా, ఇది మొత్తం రెడీ అయిపోయింది, ఇది మొత్తం యాస్టీస్ పెట్టేసినాం. బట్ ఏంటంటే పని ఎక్కువ ఉంది కదా మనకి ఇంట్లో. ఫాల్ సీలింగ్ అంటే తీసి పెట్టేస్తారు, పెద్ద ప్రాబ్లం కాదు, బట్ మనం పెట్టుకుంది పెద్ద పని. అదేంది మన కబర్డ్స్కి టర్మైట్ ఎఫెక్ట్ అయింది, సో అది పెద్ద పని కాబట్టి చూడండి. ఇగో మన కిచెన్ ఏరియాలా, కానీ అటే ఉండు నేను ఈయన ఏమవుతుంది సీట్ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు, ఇది మన కిచెన్ ఏరియా. సో కిచెన్ ఏరియాలో వుడ్ పార్టీషన్ ఉండే కదా, సో అది మొత్తం ఎఫెక్ట్ అయింది. సో ఇంకా మనము దానికి సెకండ్ ఆప్షన్ ఏం లేదు, ఆ ఫ్రేమ్ని మొత్తం బీక్ పడేసడమే. ఎందుకంటే వుడ్ని మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకున్నా సరే మనకి ఇబ్బంది అయిపోతుంది. సో విండోస్ కూడా చూస్తారు ఎట్లా కట్ చేసి పెట్టేసామో, ఆ విండోస్కి కూడా మొత్తం గ్రెనేట్ పట్టి వేసేసారు నీట్గా. సో ఇప్పుడు అక్కడ మనకి యూపీవీసీ విండోస్ వస్తాయి, అండ్ మనకి గ్రిల్ కూడా వస్తుంది సపోర్ట్ అక్కడ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా మనం ఇగో స్టెయిన్లెస్ స్టీల్ది ఫ్రేమ్ ఇట్లా సెట్ చేసాం అనమాట. ఐరన్ది ఫ్రేమ్ వేసేసి దానికి పెయింట్ వేసేసినాము. ఎందుకంటే ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది కదా, సో దీనికి సపోర్ట్ ఆగదు. ఇప్పుడు మనం యూపీవీసీలో వేయించినా కూడా మళ్ళీ వాటికి షెల్ఫ్స్కి సపోర్ట్ ఆగదు కదా. సో అందుకనే మనము ఐరన్ది ఫ్రేమ్ వేసేసి దానికి పెయింట్ వేసేసినాము. దాని మీద మనకి ఇప్పుడు ఇట్లా షెల్ఫ్ లెక్క వస్తుంది, మంచిగా నీట్గా డిజైన్ తయారు చేస్తారు వీళ్ళు. సో అది. సో దాని తర్వాత మన కిచెన్ ఏరియా చూస్తారు కదా, కిచెన్ ఏరియా కూడా మొత్తం ఫాల్ సీలింగ్ మార్చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి డైనింగ్లో ఎట్లయితే వచ్చిందో ఫాల్ సీలింగ్, సేమ్ అక్కడ కూడా అట్లనే వస్తుంది. మనకి ఎంట్రన్స్ వ్యూ కదా అది, సో ఎంట్రన్స్లో కూడా అట్లనే ఉండాలని చెప్పిన. సో కిచెన్ది కూడా సేమ్ యాసిడ్ వస్తుంది మనకి ఫాల్ సీలింగ్. సో అదైతే ప్లాన్ చేస్తున్నాము. ఇక కిచెన్లో కూడా మస్తు ఎఫెక్ట్ అయింది మనకి టర్మైట్. ఇప్పుడు మీకు చూపిస్తాడండి క్లియర్ కట్ టర్మైట్ ఎఫెక్ట్. ఇక చూడండి, ఇగో టర్మైట్ అనేది ఏంటంటే వుడ్ ఏడని ఉంటే ఆ వుడ్ లైన్ పట్టుకొని మొత్తం ఎక్కేస్తుంది సీలింగ్కి. ఇప్పుడు సీలింగ్ పీవీసీ సీలింగ్ కాబట్టి దాని లోపలికి పోదు, ఎందుకంటే ప్లాస్టింగ్ తినదు కదా. సో చెక్కని మాత్రమే తింటుంది. సో ఇక చూస్తారా గోడని ఎట్లా పట్టుకుందో. సో ఇప్పుడు కంప్లీట్గా గోడ డ్రై అయిపోయింది కాబట్టి అక్కడ ఏమి ఉండదు, వెళ్ళిపోతుంది, మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు జిప్సమ్ బోర్డు ఉంది పైన, మన కిచెన్లో జిప్సమ్ బోర్డు ఉంది, ఇది కూడా తీసేస్తాం మనం. నెక్స్ట్ అదే రిపేర్ చేయాలా. సో ఆ ఫ్యాన్ కూడా తీసేసినాం, ముందే రెడీ చేసేసినాం. సో మనకు అక్కడ వర్క్ అయిపోతే, వాళ్ళు చేసే వర్క్ అయిపోయింది అనుకో, మేము అటు సామాన్ అటు షిఫ్ట్ చేసుకొని మనం ఇక కిచెన్ కూడా మొత్తం రెనోవేట్ చేస్తాం. సో ఇంత అంటే మనం ఉండి చేసుకోవాలంటే కష్టం, మనము ఇంట్లో ఉండి చేసుకోవాలంటే ఇవన్నీ కష్టం. మనం లేకపోతే ఎన్నెన్నో రోజులు చేయించుకోవచ్చు, కానీ మనం ఇంట్లో ఉండి చేయించుకోవాలంటే దుమ్ము వస్తుంది, ఊరి నాయన పెద్ద కథ అనేది. ఇప్పుడు ఇంకా మెయిన్ కథ ఉంది రండి. సో ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అనమాట. సో యాక్చువల్లీ కానీ పట్టుకోవా బుక్ రెండు కలిపి పట్టుకో. సో ఇది మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అనమాట. చాలామంది దగ్గర సజెషన్స్ కూడా తీసుకున్నా. సో నార్మల్గా మనకి కబర్డ్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, కబర్డ్ షెల్ఫ్స్ వచ్చేసి మనకి డబ్ల్యూపీవీసీలో చేస్తారు, యూపీవీసీలో చేస్తారు, ఐరన్లో కూడా చేస్తారు. అంటే మనకి కాస్ట్ కటింగ్ ఏదవుతుంది, ఐరన్ కాస్ట్ కటింగ్ అవుతుంది, డబ్ల్యూపీవీసీ కూడా కాస్ట్ కటింగ్ అవుతుంది. బట్ చూనికే బాగుంటుంది, బట్ అంత స్ట్రెంత్ ఉండదు. సో మనకి స్ట్రెంత్ ఉండాలా, మంచిగా బందోబస్తు ఉండాలా, కంఫర్ట్గా ఉండాలా. అంటే మనం ఒకవేళ ఇల్లు కట్టుకొని మనకు ఒకవేళ కొత్త ఇల్లు కట్టుకుంటే ఒక 50 years వరకు రిపేర్ రావద్దు అనుకుంటే డెఫినెట్లీ డు నాట్ గో ఫర్ వుడ్. మనం వుడ్కి పోతే ఈ మంచమో లేకపోతే టీపాయో లేకపోతే టేబుల్స్ ఉంటాయి కదా, మామూలుగా ఓపెన్లో ఉన్న టేబుల్స్, అట్లాంటి వాటికి వుడ్ వెళ్ళొచ్చు. కానీ కబర్డ్ షెల్ఫ్స్కి, డోర్ చౌకోట్స్కి అస్సలు యూజ్ చేయొద్దు, చాలా ఇబ్బంది పడతారు తర్వాత. సో ఇది చూస్తారు కదా, ఈ విండోస్కి మొత్తం మన గ్రెనేట్తో చేపించాము. మేము యాక్చువల్లీ చిన్న పని అనుకున్నాము, కానీ చాలా పెద్ద పని అయిపోయింది. దగ్గర 2.5 లక్షల ఖర్చు వచ్చింది. ఒకటే రూమ్ అయింది ప్రజెంట్. సో ఇది ఒకటే బెడ్రూమ్ అయింది, ఓకేనా, ఒకటే బెడ్రూమ్ అయింది. అండ్ మనకి ఫాల్ సీలింగ్, సో దగ్గర 2.5 లక్షల రూపాయల ఖర్చు జస్ట్ ఇంతవరకు. ఇంకా మొత్తం కంప్లీట్ కాలే, ఇంకా చాలా ఉంది. మళ్ళీ డోర్లు బిగించాలా, దానికి ఇగో అవన్నీ మళ్ళీ పెయింట్ కొట్టాలా, లపం కొట్టాలా, రూమ్ నీట్ చేయాలిగా, చాలా పెద్ద పని ఉంది. సో అది ఎంత అవుతుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తాను నేను. సో ఇట్లా ఉంది మా చూస్తారుగా, ఇక చూడండి మొత్తం లేపారు దగ్గర. మళ్ళీ ఇక్కడ కింద కూడా మనకి అది చౌకోట్ పెట్టాలా, కింద కడప ఉంటుంది, ఆ కడప కూడా పెట్టాలా. సో మేము యాక్చువల్లీ వర్క్ స్టార్ట్ చేసింది ఆగస్టు 10వ తారీఖు.
ఆగస్ట్ 10వ తారీఖు వర్క్ స్టార్ట్ చేస్తే ఇవాళ ఆగస్ట్ 22, 12 రోజుల నుంచి నాన్ స్టాప్ నడుస్తుంది. అంటే ఒక్కొక్క రోజు అక్కడక్కడ మిస్ అవుతారు కదా, బట్ నో ఇష్యూస్. బట్ 12 డేస్ నుంచి నడుస్తున్నా కూడా వర్క్ కాలే. అంటే చాలా పెద్ద పని, అంత సింపుల్ పని కాదు. ఇగో మేము ఆడ పైన ఫాల్ సీలింగ్ పోతే ఇక్కడ జస్ట్ ఫాల్ సీలింగ్ పోతే అది 2,000 5,000 అయిపోయాయి ఫాల్ సీలింగ్ దానికి. ఇప్పుడు చూడండి 2.5 లక్షల ఖర్చు. అంటే తీసినా కొద్ది తొవ్వినా కొద్ది వెళ్తుంటా ఇట్లా ఖజానా. అది డబ్బులు ఎవరికి ఊరికే రావమ్మా, ఖజానా తొవ్వినా కొద్ది వెళ్తూనే ఉంటుంది అట్లా. సో ఇక చూడు ఈ పైన బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా మస్తు ఉంది ఇది యాక్చువల్లీ వ్యూ. సో ఇక్కడ చూస్తారు టర్మైట్ ఎఫెక్ట్ అయిన ప్లేసెస్ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ ఈ కార్నర్స్లో మొత్తం కబర్డ్ షెల్ఫ్సే కదా. సో మన పని మనం చేసుకుంటే దాని పని అది చేసుకుంటుంటుంది. అంటే మెల్లమెల్లగా తింటుంటుంది. తినేసి మొత్తం వుడ్ని మొత్తం వీక్ చేసేస్తుంది. సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, వుడ్ జోలికి వెళ్ళొద్దు కబర్డ్ షెల్ఫ్స్కి. అండ్ డోర్స్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినాయి. WPCలో చాలా మంచి బ్రాండెడ్ వచ్చినాయి, మంచి థిక్నెస్ కూడా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇప్పుడు వుడ్ ఎట్లా ఉందో వుడ్ లెక్కనే ఉంటుంది, బట్ 50% ఉంటుంది. మెయిన్ డోర్కి మాత్రం మనం వుడ్ వాడాలి, ఓకేనా. మెయిన్ డోర్కి మాత్రం మనం వుడ్ వాడితే బాగుంటుంది. నార్మల్గా బెడ్రూమ్స్లో బాత్రూమ్స్లో అయితే లైట్ డోర్స్ పెట్టుకోవచ్చు. సో మామూలుగా బెడ్రూమ్స్కి వాటికి సరిపోతుంది. అంటే మనకు మెయిన్ డోర్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే మనకు సెక్యూరిటీ పర్పస్ మెయిన్ డోర్స్ ఉంటాయో అవి మాత్రమే హెవీ వుడ్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. అవి అంత ఈజీ ఎఫెక్ట్ అవ్వవు అట్లా. సో ఓపెన్ ఉన్న వుడ్కి ఎప్పుడు కూడా ఏం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అది ఒక్కటి చెప్తున్నా, అలా క్లియర్ కట్ చెప్తున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మన 2nd ఫ్లోర్లో అయితే ఉన్నా, చూస్తున్నా ఇది మన హాల్ ఏరియా. సో ఓపెన్ హాల్ ఏరియా. సో అందరం అనుకుంటాం కదా ఓపెన్ హాల్ ఏరియాలో కూడా ఏం రాదని చెప్పేసి. సో అక్కడ మేము చిన్న బ్లండర్ ఏం చేసినాం మిస్టేక్ అంటే, మనకు తెలియదు కదా స్టార్టింగ్లో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఏదో వుడ్ బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పేసి చేస్తారు. సో పైన జూమర్ దగ్గర చూస్తారు కదా మొత్తం వుడ్డే కనిపిస్తుంది మీకు. అండ్ జూమర్ కార్నర్స్లో చూస్తారు కదా వుడ్ ప్యానలింగ్. సో ఇప్పుడు చూడండి ఈ జూమర్ దగ్గర కూడా వుడ్డే ఉంది పైన. జూమర్ కార్నర్ చూడండి ఇగో, అంటే అది మంచిగా కనబడాలని చెప్పేసి వుడ్డే, అది మొత్తం కంప్లీట్గా వుడ్డే. అండ్ ఈ పైన కనిపిస్తుంది కదా ఇది బీమ్ లెక్క, ఇది కూడా వుడ్డే అనమాట. బీమ్ లోపడుకుంది, దాని కింద నుంచి మళ్ళీ వుడ్ పార్టీషన్. సో మ్యాక్సిమం వుడ్డే వాడిరనమాట వీళ్ళు ఇక్కడ. సో దానివల్ల ఏమైంది, టర్మైట్ ఎఫెక్ట్ అయింది. సో ఇక్కడ చూడండి పైన టర్మైట్ ఎఫెక్ట్ అయింది, ఎట్లా ఉందో చూడండి. చూడండి పైన కనిపిస్తుందా మీకు, ఆ ఫాల్ సీలింగ్ని తినేసింది. అది పైన జిప్సమ్ బోర్డ్ అనమాట. సో దాని లోపల ఉందో ఆల్రెడీ మంచిగా ఎఫెక్ట్ అయింది, కనిపిస్తుంది మీకు మొత్తం పొక్కులు అది. సో అట్లా సో ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది మనకి. వుడ్ ఎక్కడైతే ఉందో ఆ లైన్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది మా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మేము ఇది కూడా క్లీన్ చేయించేసేయాలి. ఇది చేయించకపోతే ఏమవుతుంది, మొత్తం మెల్లమెల్లగా అది కూడా వాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం ముందే తీపిచ్చేసాం అనుకో, సో దానికి మళ్ళీ ప్లేస్ ఉండదు. ఆ టర్మైట్కి ఏంటంటే మ్యాక్సిమం వుడ్ ఉన్న దగ్గరనే ఉంటుంది. వుడ్ ఉన్న దగ్గర, బట్టలు ఉన్న దగ్గర, పేపర్ ఉన్న దగ్గర, న్యూస్ పేపర్ ఎక్కడైతే కుప్ప పెట్టి వదిలేస్తామో అట్లా. ఈవెన్ మీ బట్టల షెల్ఫ్ని కూడా ఒకసారి చెక్ చేస్తుండండి. అది వుడ్ లేకపోయినా సరే ఏంటంటే టర్మైట్ అనేది వచ్చి బట్టలను ఖరాబ్ చేస్తుంది. సో చూడండి ఒకవేళ బట్టలు ఎక్కువ ఉన్న దగ్గర కూడా మీకు టర్మైట్ అనేది కనిపిస్తుంటుంది అట్లా. 3 cheers round of applause, baby.